అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఎప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని చూచువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవదును అంటాడు. ఒక బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించే వ్యక్తి మనుషుల దయ కోసం బోధించాలనా, లేకపోతే దేవుని దయ కోసం బోధించాలనా? అంటే ఒక ప్రసంగికుడు ప్రసంగం చేస్తున్నప్పుడు వ్యక్తుల చేత అంగీకరించబడడానికి, సమాజం చేత మంచి అనిపించుకోవడానికి బోధించాలనా, లేకపోతే సర్వ ప్రపంచం కోసం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ పొందడానికి ప్రకటించాలనా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని చూచువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవదును అని అంటున్నాడు. మనం కనుక మనుషులను సంపాదించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరిస్తూ మాట్లాడితే క్రీస్తు దాసులమి కాదు అని అపోస్తలుడైన పౌలు తేల్చి చెప్పేశాడు గలతీయులకు రాసిన పత్రికలో. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ప్రస్తుతం పాస్టర్లుగా పిలువబడుతున్నటువంటి ఎక్కువ శాతం మంది మనుషుల్ని సంపాదించుకోవడానికి బైబిల్ని వక్రీకరిస్తున్నారు. ఇది మీకు అర్థం చేయించకంటే ముందుగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నిన్ను ఐగుప్తు దేశంలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి విడిపించిన దేవుడిని నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అన్నాడు. మరి అంతే కదా, ఐగుప్తు నుంచి విడిపించినటువంటి ఆయన కాకుండా ఇంకెవరినో ఇశ్రాయేలీలో దేవునిగా చేసుకుంటే అది భ్రష్టత్వం కాదా? అలాగే సమస్త మానవ జాతిని పాపపు దాస్యం నుండి విడిపించడానికి సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఈ సువార్తను నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, ఈ సువార్తను నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పబడింది. అపోస్తలుడైన పేతురు, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోనే రక్షణ పొందాలి అని చెబుతాడు. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని అన్నాడు. ఈ మాటలు ఏంటి అంటే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్. ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ అంటే యేసు ప్రభుతో పాటు ఇంకెవ్వరిని ఆయన కలుపుకోవడంలే, అపోస్తులు కూడా కలపడంలే. నేనే మార్గం, సత్యం, జీవం, నేనే నేనే. యేసు ప్రభు చెప్పిన మాట నేనే. పాత నిబంధనలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా చెప్పిన మాట నేనే. ఇవి ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్. యేసు ప్రభు పక్కన ఇంకెవరు లేరు. కాబట్టి బైబిల్ పట్టుకున్న ఒక క్రైస్తవుడు ఏమని ప్రకటిస్తాడు అంటే, యేసు ప్రభువే అని ప్రకటిస్తాడు. ఒకవేళ బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు యేసు ప్రభువే అని ప్రకటిస్తే మిగతా వాళ్ళు నొచ్చుకుంటారేమో అని గనక అనుకుంటే ఆ వ్యక్తి బైబిల్ను పక్కన పెట్టి ఇంకేదైనా బోధిస్తే బాగుంటుంది. బైబిల్ జోలికి రాకుండా, యేసు ప్రభు జోలికి రాకుండా ఇంకేదైనా బోధిస్తే బాగుంటుంది. ఎందుకంటే క్రైస్తవుడు యేసు ప్రభు చెప్పిన మాటలు ప్రకటించాలి. యేసు ప్రభు చెప్పిన మాటల్ని ప్రకటించే దాంట్లో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే యేసు ప్రభుని వదిలిపెట్టేసి, బైబిల్ వదిలిపెట్టేసి ఇంకొక ధర్మంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, కిరణ్ పాల్ అనేటువంటి ఒక అబద్ధ బోధకుడు, ఒక భ్రష్టుడు బైబిల్ని వక్రీకరించేటువంటి వాక్య సారాంశాన్ని తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకునేటువంటి ఒక భ్రష్టుడు ఒక మాట మాట్లాడాడు. ఆ క్లిప్పింగ్ని మీకు ప్లే చేస్తాను. అంతకంటే ముందు అందులో ఉన్న విషయాలు చెప్తాను. యేసు ప్రభువే దేవుడు అని కనుక బల్లగుద్ది ప్రసంగాలు చేస్తానంట, అది భక్తి కాదంట, అది వాక్యం ప్రకటించినట్టు కాదంట. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు.
మా అమ్మే మంచిది అని అనడం మిగతా అమ్మల్ని అవమానించినట్టు అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం యుక్తిగా నడుచుకోవాలి. పాము వలె వివేకంగాను, పావురం వలె నిష్కలంకంగాను బ్రతకాలి అంటే అర్థం ఏంటి? కాబట్టి మా అమ్మే మంచిది, మిగతా అమ్మలు మంచోళ్ళు కాదు అనేటట్టు ప్రకటించకూడదు. అంటే యేసు ప్రభువే దేవుడు అంటే అలా చెప్పినట్టు అంట. ఎప్పుడైతే మనం యేసు ప్రభువే దేవుడు అని బల్లగుద్ది ప్రసంగం చేస్తామో అప్పుడు మిగతా వాళ్ళు ఈగో హర్ట్ అవుతుంది, అప్పుడు వాళ్ళు రాళ్ళు వేస్తారు. కాబట్టి మనం యుక్తిగా ప్రకటించాలి అంటున్నాడు. ఇంతకీ యుక్తి అంటే ఏంటి? యేసు ప్రభువే దేవుడు అని అనకూడదు, అది యుక్తి. ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి. ఈ భ్రష్టుడు ఎంత దారుణమైనటువంటి బోధ చేస్తున్నాడో. బల్లగుద్ది యేసే దేవుడు, యేసు తప్ప ఇంకో దేవుడు లేడని చెబితే సువార్త అనుకునే భ్రమలో మనం ఉన్నాం. మీరు చెప్పండి, మా అమ్మ తప్ప ఇంకే అమ్మ మంచిది కాదంటే మీకు ఎవరికైనా నచ్చుతుంది ఈ మాట? నెక్స్ట్ నా మాట వింటారా మీరు? నా దేవుడు తప్ప ఇంకే దేవుడు కాదంటే వాడు నెక్స్ట్ చెప్పేది వింటాడా? ఫస్టే వాడి ఈగో హట్ అవుతుంది, వాడి వ్యక్తిత్వం దెబ్బతింటుంది, వాడు ఆలోచించడం మానేసి నీ మీద రాళ్ళు రుబ్బుతాడు. పాము వంటి వివేకమేది, పావురం వంటి నిష్కపటమేది? మనం నోరు సరిగ్గా లేనందు చేత ఎంతమంది సువార్థికుల్ని పోగొట్టుకున్నామో తెలుసా? ఎంతమంది సేవకులు చనిపోయారో తెలుసా? మనం అనుకుంటాం దాని పేరు రోషం, అధిక నీతి. మనం అనుకుంటాం దాని పేరు పరిశుద్ధత, యథార్థత, ఉన్నదున్నట్లు మాట్లాడడం అనుకుంటాం. నేను ఒక్కటి చెప్పనా, సువార్త వినకుండా ఒకడు హట్ అయ్యేటట్లు నువ్వు మాట్లాడే మాట నువ్వు మాట్లాడకపోవడమే మంచిది. ఇది చూసినప్పుడు మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే రక్తం ఉడికిపోయింది. ఎందుకంటే ఒకవేళ బైబిల్లో ఉన్న విషయాన్ని కనుక చెప్పినప్పుడు ఇతరులు బాధపడతారని దాన్ని మార్చేటువంటి ఉద్దేశం ఉంటే ఈ కిరణ్ పాలిన వ్యక్తి బేల్దారి పని చేసుకొని బ్రతకొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. తాపి మేస్త్రి పని చేసుకొని బ్రతకొచ్చు, తప్పేమి లేదు. కానీ ఇలా యేసుప్రభువును ప్రకటిస్తున్నాన్న నెపంతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అన్ని పనికిరాని విషయాలు మాట్లాడుతుంటాడు. అలా ఊరకే వచ్చే డబ్బులు తినడానికి అలవాటు పడినటువంటి కిరణ్ పాల్ అందరినీ తన వారిగా చేసుకోవడానికి, మనం చూసాం ఇప్పటికే చాలామంది మిగతా అందరినీ కలుపుకోవడానికి, ఇంక్లూడ్ చేసుకోవడానికి ఇంక్లూజివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బైబిల్లో ఉన్నది ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ అన్నీ. నేనే యేసు ప్రభువే నేనే అని చెప్పినప్పుడు ఆయనే అని చెప్పడానికి ఆయన ప్రకటించే మనకు ఇబ్బంది ఏంటి? అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము లోకానికి మురికిగాను పెంటగాను ఉన్నాము అని అంటాడు. వీఆర్ ది స్కమ్ ఆఫ్ ది వరల్డ్ అని అంటాడు. ఎందుకు ఈ లోకానికి మురికిలాగా అనిపించాడు, ఆయన పెంటలాగా అనిపించాడు అంటే లోకం ఇష్టపడేటువంటి సమాచారాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పట్లే. ఆకాశం క్రింద మనిషిలో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, మరి ఈ నామంలోనే యేసు ప్రభు నామంలోనే రక్షణ పొందాలి అని అపోస్తలుడైన పేతురు చెప్పాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభువే రక్షకుడు అని చెప్పాడు. మా అమ్మే గొప్పది, మిగతా అమ్మలు గొప్పోళ్ళు కాదు అని కాదు బైబిల్ చెప్తూ ఉన్నది. ఒకే తండ్రి ఉన్నాడు అని. చాలామంది తండ్రులు ఉంటే ఆ మధ్య రెడ్డి గారు ఒక ఆయన కేఆర్ టీవీకి వెళ్ళాడు కదా, చెప్పండి నిజమైన దేవుడు ఎవరు అని అడిగితే అదేంటి ఈ ప్రశ్న ఏంటి, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అన్నాడు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఏంటి ఇంతకీ? దేవుడు ఒక్కడే అయినప్పుడు అందరికీ ఆయనే దేవుడు. నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, మండలానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ఖండానికి ఒక దేవుడు ఉండడం. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ ఒక్కడే అందరి దేవుడు, అందరూ ఆ ఒక్కడిని ఆరాధించాలి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారని బైబిల్ చెప్పింది. మా అమ్మే గొప్పదంటే మిగతా వ్యక్తులు ఈగో హర్ట్ అవుతుందంటే ఇక బైబిల్ పక్కన పెట్టేసి బేల్దారి పనికి వెళ్ళి కిరణ్ పాల్ వెళ్ళం. ఎందుకంటే అక్కడ కష్టపడాలి, ఒళ్ళుంచి చెమట కార్చి డబ్బు సంపాదించాలి. సాయంకాలం దాకా కష్టపడితే 1000 రూపాయలు కూడా ఇవ్వరు. అదే ఇక్కడైతే క్రైస్తవులు అయితే 4 మాయ మాటలు చెప్పుకొని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు కదా. కిరణ్ పాల్ నీకు వాక్యం తెలియకపోతే సైలెంట్గా ఉండు, మౌనం వహించు, అంతేగాని ఇలాంటి వక్ర బోధ చెయ్యకు. ఇకపోతే నీవేమన్నావంటే పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి అన్నావు కదా. దాని అర్థం ఏంటంటే కిరణ్ పాల్ తప్పించుకునేదానికి ఆ మాట చెప్పింది. ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి? మిమ్మల్ని హింసిస్తారు, సమాజ మందిరాల్లో కొరడాలతో కొడతారు, మీ మీద దాడులు జరుగుతాయి, మిమ్మల్ని చంపుతారు. అలా చంపుతూ ఉన్నప్పుడు పాము ఎలా తప్పించుకుంటుందో అలా వివేకంగా తప్పించుకోండి. ఒక పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే ఇంకో పట్టణానికి పారిపోండి, అంతేగాని మొండిగా అక్కడ ఉండకండి. అందుకు యేసు ప్రభు పాము వలె వివేకం అన్నాడు.
అలా పారిపోయేటప్పుడు కానీ వాక్యం చెప్పేటప్పుడు కానీ మీ నిష్కలంకాన్ని, మీ పరిశుద్ధతను కోల్పోకండి. పావురంలాగా నిష్కలంకంగా ఉండండి. పావురానికి ఎంత ఆకలైనా సరే కుళ్ళిపోయిన వస్తువులను తినదది. ఫ్రెష్గా ఉండేటువంటి తాజాగా ఉండే విత్తనాలు మాత్రమే తింటుంది. కాబట్టి మీరు ఎంత ప్రమాదంలో ఉన్నా సరే మీ నిష్కలంకత్వాన్ని కోల్పోకండి, యథార్థంగానే ప్రవర్తించండి. కానీ మీ మీద ప్రమాదం జరుగుతున్నప్పుడు, హింస జరుగుతున్నప్పుడు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి పారిపోండి. అందులో పాము వలె వివేకంగా ప్రవర్తించండి. పాము 10 మంది మధ్యలోనే ఉంటుంది, అక్కడే ఉంటుంది, కానీ ఎవరికి కనిపించదు అది. అలా పాము వలె వివేకంగా నడుచుకోండి అని చెప్పాడు తప్ప వాక్యాన్ని వక్రీకరించండి అని చెప్పింది కిరణ్ పాల్. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మిమ్మల్ని సమాజ మందిరంలోకి తీసుకుని వచ్చినప్పుడు, మిమ్మల్ని కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు మేము ఏం చెప్పాలి అని మీరు భయపడకండి, ఆలోచించకండి, ఇబ్బంది పడకండి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు మాట్లాడే శక్తిని ఇస్తాడు. మీ విరోధులు కాదనలేని, ఎదుర్కోలేనటువంటి శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తాడు అని అన్నాడు యేసుప్రభు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎంత పర్సిక్యూషన్ ఉన్నా సరే ఆ పర్సిక్యూషన్ మధ్యలో, ఆ బెదిరింపుల మధ్యలో మీరు ఏం మాట్లాడాలి, మీ సెల్ఫ్ ప్రిపరేషన్ ఆపండి, మీ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఆపండి, మీ సంజాయిషులు ఆపండి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ఇస్తాడో దానినే మీరు మాట్లాడండి. అంటే మీ సొంత జ్ఞానం పనికిరాదు నన్ను ప్రకటించేటప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి ఇస్తాడో అదే మాట్లాడండి. లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వ్రాయబడ్డాయి. లేఖనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన రక్షకుడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయనే లోకరక్షకుడు, ఏసే మార్గం, సత్యం, జీవం, ఆయన ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అనే మాటలు వ్రాయబడితే, ఏసే నిజమైన దేవుడు అని బల్లగొద్ది ప్రకటన చేస్తే అది తెలివి కాదు, భక్తి కాదు అంటున్నావంటే నిన్నేం చేయాలి కిరణ్ పాల్? మనం యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నాం కదా. ఇదేంటంటే సత్యం చెప్పడం. సత్యం ఫ్లెక్సిబుల్గా ఉండదు, సత్యం స్టిఫ్గా ఉంటుంది. అది వంగదు ఇటు అటు, ఎవరికో మొక్కుస్తుతి చేయదు, ఎవరు మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచించదు. సత్యమే ఎంతమంది బాధపడినా సరే. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందో దాన్ని మాత్రమే ఒక పాస్టర్ ప్రకటించాలి. బైబిల్లో ఉన్న విషయాన్ని ప్రకటించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి నీలాంటి వ్యక్తి, ఈ రెడ్డి గారు లాంటి వ్యక్తులు, దయచేసి మీరు బైబిల్ పక్కన పెట్టి ఏదైనా బేల్దారి పనికి వెళ్ళండి, లేకపోతే బస్ స్టాండ్లో పల్లీలు అమ్ముకోండి. మీరు వాక్యం చెప్పడానికి పనికిరారు.